అని నా ప్రగాఢమైన మరి నమ్మకము. ఒకసారి కీర్తనను చదువుకుందాం, ఆ తర్వాత నిదానంగా మనము అందులోని మాటలన్నిటినీ కూడా మరి నేర్చుకొని ధ్యానము చేసుకుందాం. ఒకసారి కీర్తన అంతా చదువుకుందామండి, మొదటి నుండి చివరి వరకు 5 వరకు మొత్తం అన్ని చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ప్రేమన వర్లరా, వెరీ లిటిల్ సామ్. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే పెద్దగా ఏమీ లేదు. అనేక పర్యాయములు మనం కూడా ఏమనుకుంటామంటే చాలా సార్లు చదివాను అన్న ఆలోచన మనకు ఉంటుండొచ్చు. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఈ సాయంకాల సమయంలో, క్షమించండి, మీకు ఈ ఉదయకాల సమయంలో మనము ఈ మాటలను మనము ధ్యానము చేద్దాం. అయితే టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఏంటంటే, హూ షల్ డ్వెల్ ఆన్ యువర్ హోలీ హిల్? Who shall dwell on your holy hill? A question of fellowship with God. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు ఎవరు అన్నది క్వశ్చన్. ఆ క్వశ్చన్ కు ట్యాగ్ లైన్ ఏంటంటే, ఎ క్వశ్చన్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్. మీ అందరికీ ఒక ఉదాహరణను నేను తెలియజేస్తాను. ఉదాహరణకు, ఒక యవనుడు ఉన్నాడు. తాను వివాహము చేసుకున్నాడు. చక్కగా భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తున్నారు. వివాహము చేసుకున్నందుకు ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఇద్దరికి సంబంధము ఏర్పడ్డది. వీరిద్దరి మధ్యలో ఒక సంబంధం, ఇతడు భర్త అని ఈమె భార్య అన్న సంబంధము వీరి ఇరువురి మధ్యలో ఏర్పడ్డది. వీరి సంబంధము మరి దేంట్లో పరిపూర్ణత కలిగి ఉంటదంటే, వారిద్దరు కలిసి కాపురము చేయుటలో లేకుంటే సహవాసము చేయుటలో ఉంటది. ప్రియమైన వారలారా, ఒకవేళ అనుకుందాము, ఏదైనా గొడవను బట్టి ఇద్దరి మధ్యగా ఏదో చిన్నగా గొడవ జరిగింది. ఆ గొడవను బట్టి భార్య భర్తతోటి, భర్త భార్యతోటి కలిసి సరిగా మాట్లాడుట లేదు. ఒకరికి ఒకరు సరిగా కలిసి జీవించడం లేదు. వాళ్ళు పలకరించుకోవడం లేదు. కొన్నిసార్లు అయితే వారు ఇల్లు వదిలేసి వేరే దగ్గరికి కూడా వెళ్ళిపోయిన ఆలోచనలు ఉంటున్నాయి. ఏదైతేనేమి ప్రియమైన వారలారా, మనం చెప్పుకోవాల్సిన మాట ఏమిటంటే, వారిద్దరి మధ్యలో ఆ సంబంధం ఉంది, సహవాసము పోయింది. సంబంధం యొక్క పరిపూర్ణత సహవాసములోనే ఉంటది అన్న మాటను మనము మాట్లాడుతూ వచ్చాము. ఒకవేళ సహవాసమే లేదనుకోండి, సంబంధం కలిగి ఉండడం కూడా భారం అనిపిస్తుంది. కాదంటారా? మీరు ఆలోచించండి. డోంట్ యు థింక్ సో? ఒకవేళ సంబంధం లేకుండా బ్రతుకుతున్నాం అనుకోండి, ఇంట్లో నా భార్య నాతో సరిగా మాట్లాడతలేదు, సరిగా నాతో ఉండటం లేదు, నేను ఏదైనా చెప్తే పట్టించుకోదు అనుకోండి, అప్పుడు నాకేమనిపిస్తుంది? నాకు పెద్ద ఆనందదాయకంగా, చాలా డిలైట్ఫుల్ గా జీవితం అనిపిస్తుందా? అస్సలు అనిపించదు. చాలా భారంగా, వేదనకరంగా, ఏదో లేదు ఏంటో అన్నట్టు ఒకలాంటి ఫ్రస్ట్రేషన్, ఒకలాంటి ఇరిటేషన్ లో నేను బ్రతుకుతూ వస్తాను. అయితే ప్రియమైన వర్లరా, వితౌట్ ఫెలోషిప్ వాట్ గుడ్ ఇస్ ఎ రిలేషన్షిప్? సహవాసము లేని సంబంధము ఉంటే దాని వలన పెద్ద ప్రయోజనం ఏముంది? నేను ఎందుకు ఆ ప్రశ్నలను లేవనెత్తుతున్నానంటే, భక్తుడు ఇక్కడ కీర్తనలో రాసేటప్పుడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని ఈ మాటలు అడిగేటప్పుడు, ఉండదగిన వాడు,
నివసింపదగిన వాడు. ఈ మాటలు ఉన్నాయి చూడండి, ఇవి ఫెలోషిప్ కి సంబంధించినవి. అతిథి లాగా ఎవరికైనా ఇంటికైనా మనం గెస్ట్ లాగా వెళ్తాం అనుకోండి, వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని పలకరిస్తారు, మనం వారిని పలకరిస్తాం. దే స్పీక్ టు us, we speak to them. ఆ తర్వాత ఒకవేళ అవసరం అయితే కూర్చొని భోజనం చేస్తామేమో, సహవాసం. దట్స్ వాట్ ఇస్ కాల్డ్ ఫెలోషిప్. వి ఆర్ ఫెలోషిపింగ్ టుగెదర్. ఇద్దరం కలిసి సహవాసం కలిగి ఉంటున్నాం. నివాసము చేస్తున్నాం అనుకోండి, ఇద్దరం కలిసి సహవాసము చేస్తున్నాం. సో దావీదు భక్తుడు తన కీర్తనలో స్టార్టింగ్ లో రాసినప్పుడు ఈస్ టాకింగ్ అబౌట్ ఫెలోషిప్ అన్న విషయం చాలా క్లియర్ గా కనబడుతుంది. అయితే ఫెలోషిప్ ఎవరితోటి అంటే యెహోవాతో అన్న విషయాన్ని క్రిస్టియన్స్ చాలా మంది కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ రెండింటి మధ్యలో డిస్టింక్షన్ పెట్టుకుంటారు. రెండు వేరు వేరు అన్నట్టుగా చూస్తారు. ప్రత్యేకంగా ఓల్డ్ టెస్ట్మెంట్ లోని దేవుడు వేరేలాగాను, న్యూ టెస్ట్మెంట్ లోని దేవుడు వేరేలాగాను అన్నట్లుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ అభిప్రాయము లోపల ఎక్కడో మూలన, హృదయ మూలన దాగి ఉన్నట్టుగా కూడా కొన్నిసార్లు ఉండవచ్చును. వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుందంటే, పాత నిబంధనలో ఉంటున్న ఓల్డ్ టెస్ట్మెంట్ లో గాడ్ ఈస్ వెరీ క్రూయల్, వెరీ సీరియస్, వెరీ వెండికేటివ్. చాలా ఉపద్రవంతోనూ ఉక్రోషంతోనూ కోపము చూపించేవాడిగా, తీర్పు తీర్చేవాడిగా ఉన్నట్టుగాను, కొత్త నిబంధనలో ఉన్నప్పుడు చాలా దీనేమంటారు దీర్ఘశాంతము, వాత్సల్యము గలవాడిగా అన్నట్టుగా ఆలోచన చేస్తారు. బట్ దాట్స్ నాట్ వాట్ ట్రూలీ ద బైబిల్ సేస్. దేవునితో సహవాసము గురించి వచ్చిన ప్రస్తావన ప్రతిసారి కూడా బైబిల్ ఆ సహవాసము గురించి ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి అన్న విషయం గురించి మాట్లాడుతూ హెబ్రీ గ్రంథ పత్రిక ఏమంటాడంటే, మన దేవుడు ఈ రోజుకు కూడా దహించు అగ్ని అయినాడు. ఆ దినం అనగా దేవుడు ఇశ్రాయేలీయులతో సీనాయి కొండ మీద మాట్లాడిన దినములలో భూమి మీద ఉండి, అనగా ఈ భూమి మీదనే ఉండి అక్కడే సీనాయి కొండ మీద నుండి తన స్వరమును వినిపించిన దేవుని స్వరమును నిరాకరించిన వారికి మరి ఒకవేళ శిక్ష తప్పకపోతే వారు తప్పించుకోలేకపోయిన ఎడల ఆకాశము నుండి మాట్లాడు వాని నుండి మనము ఎలాగూ తప్పించుకుందాము అన్న మాటలు హెబ్రీ గ్రంథకర్త తన 12వ అధ్యాయము చివరి మాటలలో రాస్తున్నాడు. కానీ ఆ 12వ అధ్యాయం ఎండింగ్ లైన్ మాత్రం he ends with these words, our God is a consuming fire. మన దేవుడు మరి దహించు అగ్ని అయి ఉన్నాడు అన్న మాటల చేత ముగిస్తున్నారు. For our God is a consuming fire. సో మనం ఎప్పుడైనా కానీ when we think about fellowship with God, దేవునితో సహవాసము అన్న సంగతి మనం మాట్లాడుకుంటప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే, I am going to have fellowship with the consuming fire. నేను దహించు అగ్నితో సహవాసము చేయబోతున్నాను. ఒకసారి మీ బైబిల్లో యెషయా గ్రంథమునకు మీరు తెరవవలసిందిగా మనవి చేస్తున్నాను. If you have your Bibles, turn to Isaiah chapter number 33. యెషయా గ్రంథము 33వ అధ్యాయములోని కొన్ని మాటలను మరి నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. Isaiah chapter number 33. ప్రవక్త అయిన యెషయా ఇక్కడ కొన్ని మాటలు రాస్తున్నాడు. దయచేసి గమనించి చూడండి ఏమంటున్నాడు. యెషయా భక్తుడు ఏమంటున్నాడో దయచేసి మీరు అందరూ కూడా గమనించండి. 13వ వచనము 14వ వచనము రెండు వచనాలు చదువుతున్నాను. యెషయా గ్రంథం 33, 13, 14 రెండు వచనాలు. 33, 13th verse and 14th verse. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దానిని చూడి, సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనిడి. 14th verse. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? వావ్! మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించు? Our God is a consuming fire. ప్రియమైన వారలారా, కాబట్టి మన సహవాసము గురించి మనం ఆలోచన చేసేటప్పుడు we are fellowshipping with a God who is a consuming fire అన్న సంగతిని మనము గుర్తుంచుకొనవలసిన వారమై ఉన్నాం. అది గుర్తుంచుకొనే ఇలాంటి ఘనమైన దేవునితో మరి ఎవరు అతిథిగా నివసింపగలరు? ఎవరు ఆయన పరిశుద్ధం పర్వతం మీద ఉండగలరు? ఈ రెండు భావాలు ఉన్నాయి చూడండి. అతిథిగా నివసించడము, మరి తన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు ఎవరు? బహుశా కీర్తనకారుడు మోషే జీవితంలో నుండి వీటిని తీసుకొని వచ్చాడని నేను అనుకుంటున్నాను. కారణం ఏమిటంటే నిర్గమకాండం ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 33లో ఎప్పుడైతే వీరు ఐడిల్
ఆ కాఫ్ ను చేసుకొని వీరు ఆరాధించారో, దేవుడు ఏం చేయమన్నాడంటే, నేను మీ మధ్యలో ఉండను, ఐ విల్ నాట్ బి ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యూ. ఒకవేళ నేను గాని ఫర్ ఎ మూమెంట్, ఒక క్షణం కొరకు కూడా నేను మీ మధ్యలోకి వస్తే మిమ్మను సంహరిస్తానేమో, కాబట్టి నేను మీ మధ్యలో ఉండను. నా గుడారమును తీసి పాలెం వెలపల వేసేయండి, బయట వేయండి అంటే మోషే పాలెము వెలపట దేవుని గుడారాన్ని వేశాడు. సో విచారణ చేయాలనుకున్నాడు దేవుని దగ్గర, అతడు ఆ దూరం పాలెం వెలపట ఉంటున్న గుడారం దగ్గరికి వెళ్ళేవాడు. అయితే మోషే వెళ్ళినప్పుడు దేవుని మేఘము దిగి వచ్చి యెహోవా తనతో మాట్లాడుతూ వచ్చాడు అన్న మాటలు బైబిల్లో ఉన్నాయండి. అదే 34వ అధ్యాయంకి వచ్చే వరకు దేవుడు ఆయనను రెండవసారి సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. ఆ సీనాయి పర్వతం మీద రెండోసారి పోయినప్పుడు దేవుడు తన ఎదుట తన మహిమను చూపించాడు. మోషే దేవుని యొక్క వీపును చూశాడు. అప్పుడు మోషే ముఖము బాగా మెరిసిపోతూ ఉంది. సో ఆ రెండు దృశ్యాలను, మోషే గారు గుడారంలోనికి వెళ్ళి రావటము, మోషే పర్వతం మీదికి వెక్కి అక్కడ 40 దినాలు దేవునితో పాటు ఉండి రావడం, ఈ రెండు సంఘటనలను బహుశా మరి దావీదు మనసులో పెట్టుకొని, అవును నిజమే కదా, దేవునితో పాటు అలా సహవాసములో ఎవరుంటారు? రేపు రక్షించబడిన నేను, రేపు నేను ఎక్కడ ఉంటాను అంటే, రేపు దేవునితో నేను సహవాసములో ఉండబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డ్వెల్ విత్ గాడ్ ఫర్ ఇటర్నిటీ. రేపు నేను ఉండబోయేది దేవునితో. సో చాలా మంది బైబిల్ కామెంటేటర్స్ గాని ఇతర బైబిల్ పండితులందరూ చెప్పేది ఏమిటంటే, దేవుడు గుడారములో అతిథిగా నివసింపదగే విషయము దేన్ని సూచిస్తుంది అంటే, ఈ లోకములో మనమందరము యాత్రికులము గనక యాత్ర చేసేవారు గుడారములలో నివసిస్తారు. అయితే గుడారములో అతిథిగా ఉండే విషయము మన క్రైస్తవ యాత్రా జీవితంని సూచిస్తుంది. అయితే ఈ లోకములో నువ్వు జీవించుచున్నంత కాలము, నువ్వు యాత్ర చేస్తున్నంత కాలము, నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్న కాలము, యూ షుడ్ బి ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుని దగ్గరికి నువ్వు అనుదినము అతిథిగా వెళ్ళి ఉదయమున సాయంకాలమున నువ్వు ఆయనతో సహవాసము చేసేవాడుగా, అనుదినము నువ్వు ఆ సహవాసములో బ్రతుకుతున్న అనుభవములో నువ్వు ఉండాలి అన్న సంగతి దేవుడు కోరుకున్నాడు. దట్స్ వాట్ గాడ్ డిజైర్స్ ఫర్ యూ, దట్ యు డ్వెల్ విత్ హిమ్ ఇన్ కాన్స్టెంట్ ఫెలోషిప్ ఆన్ ఎ డైలీ బేసిస్. దట్స్ గాడ్స్ డిజైర్ ఫర్ యువర్ లైఫ్. ఆ తర్వాత ఈ లోక యాత్రను నువ్వు ముగించిన తర్వాత, అనగా నువ్వు చనిపోయిన తర్వాత, వెన్ యు గెట్ ఇన్ టు ఇటర్నిటీ, ఇన్ టు ఇటర్నల్ డ్వెల్లింగ్స్, నువ్వు నిత్యమైన నివాసములలోకి నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ నువ్వు దేవునితో పాటు సదాకాలము నివసించేవాడవుగా నువ్వు ఉండాలి అన్నది దేవుని యొక్క అభిలాష, ప్రణాళిక. ఇక్కడ భక్తుడికి కూడా అదే ఆలోచనలో ఆయన ఆ ప్రశ్నలను లేవనెత్తాడు. అయితే దీనికి జవాబేంటో చూద్దామా ప్రియమైన వర్రరా? కీర్తనల గ్రంథము 15వ కీర్తన 2వ వచనములోని మాటను చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. Psalm 15 verse number 2. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు ఎవడో అతడే, వాడే అన్న పదం ఎండింగ్ లో ఉన్న చూడండి. హీ ఆర్ దోస్ whose walk is blameless, who does what is righteous, who speaks the truth from their heart. These are the people who will be dwelling in the holy hill of God, or on the holy hill of God. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద వీరుంటారు. యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు అంటే, యథార్థ ప్రవర్తన ఒకడు కలిగి ఉంటాడు, నీతిని ఇంకొకడు అనుసరించేవాడుగా అనగాదు. ఈ 3 క్వాలిటీస్ ఆర్ పుట్ టుగెదర్. ఎందుకు అలా ఒకటిగా పెట్టాడో నేను చెప్తాను ప్రియమైన వారరా. అబ్జర్వ్ ద వర్డ్స్ whose walk, who does, who speak. walk, does, speak అనేది చూడండి ప్రియమైన వారలారా, ఎంత జాగ్రత్తగా. ప్రవర్తన, అనుసరించుచు, పలుకువాడు అన్న పదాలు ప్రియమైన వారలారా. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాడు తెలుసా? when it is for evaluation, ఒక వ్యక్తిని ఎవాల్యుయేట్ చేయాలంటే we start from the outside, go to the inside. ప్రవర్తనతో ప్రారంభించి తన హృదయంలోనికి వెళ్తాం. ప్రవర్తిస్తున్నాడా? రైట్. ఇతడు ప్రవర్తించేటప్పుడు ఏ అనుసారముగా, దేని అనుసరించుచు ఈ ప్రవర్తన కలిగి ఉన్నాడన్న సంగతి చూస్తాం. ఇది అనుసరిస్తున్నాడా? ఇది ఎందుకు అనుసరిస్తున్నాడు? తన హృదయంలో ఏముంది? హృదయంలో ఉన్న దాన్ని బట్టి అనుసరిస్తాడు, అనుసరించే దాన్ని బట్టి అతడు ప్రవర్తిస్తాడు. దాట్స్ ద సీక్వెన్స్. అయితే నువ్వు ప్రాక్టికల్ గా నీ లైఫ్ బిహేవింగ్ వచ్చేటప్పుడు, ఫర్ యువర్ ప్రాక్టికల్ బిహేవింగ్ పర్పస్, ఇట్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఇన్సైడ్ అండ్ కమ్స్ టు ది అవుట్ సైడ్. బట్ ఫర్ ఆల్ ఎవాల్యుయేషన్ పర్పసెస్, ఒకవేళ మనము ఆ వ్యక్తిని పరీక్షించాలనుకుంటే వెలపటి నుండి లోనికి వస్తాం. అయితే భక్తుడు ఏం చేస్తున్నాడంటే,
మనము పరీక్షించాలి కదా, ఎందుకంటే అక్కడ నివసించేవాడు ఎవడో తెలవాలి కదా. సో ఆ తెలవడానికి కొరకు మనము దాని కొరకు పరీక్షించాలి కదా. అందుకనే బయట నుండి మొదలుపెట్టి వెలపటి నుండి లోనికి వస్తున్నాడు. అందుకనే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు అన్నాడు. ఇంకొక 2 మాటలు ఇక్కడ చెప్పాలి. యథార్థమైన ప్రవర్తన అంటే, యథార్థత అంటే ఎలా అర్థం చేసుకుంటామండి? ఈజీగా అర్థం చేసుకోవడానికి దాని యొక్క వ్యతిరేక పదం, ఇఫ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది ఆపోజిట్ వర్డ్ ఫర్ యథార్థమైనది, ఇంగ్లీష్ లో బ్లేమ్లెస్ ఉంది. బ్లేమ్లెస్ ఇస్ నాట్ ది రైట్ ట్రాన్స్లేషన్. అప్రైట్ ఇస్ ద రైట్ ట్రాన్స్లేషన్. అప్రైట్ అన్న పదము ఇస్ ద రైట్ వర్డ్, ఆర్ ఇంటిగ్రిటీ ఇస్ ద రైట్ వర్డ్. యథార్థత అనడానికి కొరకు ఇంటిగ్రిటీ లేకుంటే అప్రైట్ అన్న పదాలు బాగుంటాయి, బ్లేమ్లెస్ కాదు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు అన్న మాటను అర్థం చేసుకోవడానికి యథార్థమైన ప్రవర్తన అంటే ఆపోజిట్ వర్డ్, యథార్థమైన దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిదంటే ప్రియమైన వర్లరా, కపటము. యథార్థము, కపటము, దీస్ ఆర్ 2 ఆపోజిట్స్ వర్డ్. కపటము అంటే ప్రియమైన వర్లరా, ప్రవర్తన వైపుగా చూస్తే, ప్రవర్తనను బట్టి చూస్తే బాగా కనిపిస్తుంది, కానీ ఉద్దేశమును బట్టి చూస్తే ఇట్ ఈస్ వెరీ క్రూయల్ ప్రియమైన వర్లరా. ఫర్ ది అవుట్వర్డ్ వర్కింగ్, బయటికి ప్రవర్తన విషయంలో అవుట్వర్డ్ బిహేవియర్ లో ఇట్ విల్ బి వెరీ గుడ్, బట్ వెన్ వి లుక్ ఆన్ ది ఇంటెన్షన్ ఇట్స్ వెరీ వెరీ డిజాస్ట్రస్ అండ్ ఇట్స్ వెరీ క్రూయల్ అన్న విషయాన్ని మనం చూడగలుగుతాం ప్రియమైన వర్లరా. ఉదాహరణ నేను మీకు ఇస్తాను ప్రియమైన వర్లరా. యేసు ప్రభు ఒకసారి భోజనం చేయడానికి కొరకు కుష్టి కలిగిన సీమోను ఇంటికి పోయాడు. సీమోను ఇంటికి పోయి అక్కడ కూర్చొని భోజనం చేస్తుంటే అక్కడ ఉంటున్న గ్రామంలో ఉంటున్నా లేకుంటే ఆ పట్టణంలో ఉంటున్న ఒక పాపాత్మురాలు యేసు ప్రభు సీమోను ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని షీ కేమ్ టు ద హౌస్ ఆఫ్ సైమన్. అక్కడికి వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి తన కన్నీళ్లతోటి యేసు ప్రభు పాదాలను కడిగి తన వెంట్రుకలతో ఆ పాదాలను తుడిచి she started to kiss the feet of Jesus Christ. Remember, she started to kiss the feet of యేసు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. But when we look into Gethsemane విషయంలో, when we look into the garden of Gethsemane, we have this Judas Iscariot coming into the garden of Gethsemane and he gives a kiss on Jesus's cheek. యేసు ప్రభు చంప మీద చక్కగా ఒక ముద్దు పెట్టుకుంటున్నాడు. చూడండి ప్రియమైన వారు, ముద్దు యేసు ప్రభే చెప్పాడు. ఏమంటున్నాడంటే సీమోన్తో అన్నాడు, ఏమయ్యా సీమోను, నేను నీ ఇంటికి వస్తే నువ్వు నాకు కడుక్కోవడానికి కాళ్ళకు మంచి నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నాకు ఒక ముద్దు అయినా పెట్టలేదు అన్న మాటను చెప్పాడు. అయితే ఈమె మాత్రం నాకు ముద్దు పెడుతూనే ఉన్నది. Kiss was a sign of welcome. Kiss was a sign of expressing your love towards the other person who has come for host to your house. నీ ఇంటికి అతిథిగా వచ్చేవానికి నువ్వు గౌరవం ఇచ్చే విధానము, వెల్కమ్ ఇచ్చే విధానము ముద్దు పెట్టడం. అయితే ఈ పాపాత్మురాలు ముద్దు పెట్టడంలో, యూదా ముద్దు పెట్టడంలో 2 పనులు ఒకటేలాగున్నాయి, ముద్దు పెట్టేటివే, కానీ ఉద్దేశాలు చూడండి. లుక్ ఎట్ దేర్ ఇంటెన్షన్స్. ఈమె పశ్చాత్తాపములో ముద్దులు పెడుతుంది, ఈయన అప్పగించడానికి ముద్దు పెడుతున్నాడు. దాట్స్ వాట్ ఈస్ కాల్డ్ డిసీట్, కపటము. యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రియమైన వారు కదా, is your heart upright before God this morning time? Do you have an upright heart? And is it after uprightness, నీ యథార్థతలో నుండి నీ ప్రవర్తన వస్తుందా? In everything that you do, in every walk of your life, are you an upright person? నువ్వు యథార్థమైన మనుషుడవేనా నీ జీవితంలో అన్న విషయాన్ని ఆలోచన చేయి. ఆ తర్వాత ఇంకో మాట, నీతి. యోహాను భక్తుడు ఏమన్నాడంటే ఇన్ 1 John ఏమన్నాడు, ఎవ్రీవన్ హూ డస్ రైట్ ఈజ్ రైచియస్ పర్సన్. నీతిని గురించి చెప్పేటప్పుడు 2 విషయాలు చెప్పాలి. దేవుడు కొన్ని విషయాలు నో అని చెప్పాడు, ఇవి చెయ్యకూడదు, చెయ్యదగినవి కావు అన్నాడు. కొన్ని విషయాలు చెయ్యొచ్చు. దెర్ ఆర్ థింగ్స్ దట్ వీ కెన్ డూ, దెర్ ఆర్ థింగ్స్ దట్ వీ డు నాట్ డూ. చెయ్యకూడదు అన్నవి చెయ్యకుండానే ఉండడం రైట్, చేయాలి అని చెప్పినవి చేయడము రైటు. చెయ్యకూడదు అనేది చేసినా గాని, చెయ్యమన్నా చెప్పినా చెయ్యకున్నా గాని మనము రాంగ్ చేసిన వారం అవుతాం. అయితే ఆర్ వి ఫాలోయింగ్ ఆన్ రైచియస్నెస్, ఆ నీతిని మనము అనుసరించి నడుస్తున్నామా? ఆ తర్వాత హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నిజము అంటే ప్రియమైన వారలారా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం నిజం. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ దట్ కరస్పాండ్స్ టు వాట్ ఎగ్జిస్ట్ ఆన్ ది అవుట్ సైడ్, దానికి అనుగుణంగా మనం మాట్లాడితే నిజము అని అంటాం. ఉదాహరణ చెప్పాను, నిమ్మకాయ ఉంది, నిమ్మకాయని నోట్లో పెట్టుకొని చప్పరిచి చాలా తీయగా ఉందండి తేనెలాగా అని అన్నాం అనుకోండి, మనము అబద్ధమును చెప్పిన వారం అవుతాం. నిజము చెప్పడం అంటే ఇది పుల్లగా ఉంది అని చెప్పడము, ఇట్ ఈస్ సార్ అని చెప్పడం, దాట్ వుడ్ బి ట్రూత్. సో
పుల్లగా ఉంటే పుల్లగా ఉందని చెప్పాలా, తీపిగా ఉంటే తీపి. దట్స్ వాట్ ఇట్ మీన్స్ నిజముగా. సో ఆన్సర్ ఏంటిది? హూ విల్ బి అపాన్ ద హోలీ హిల్ ఆఫ్ గాడ్ అంటే వన్ లైన్ ఆన్సర్ ఏమని చెప్తున్నాడంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. వన్ హూ వాక్స్ blamelessly, one who does righteous, one who speaks truth from his heart. That's the person who will dwell on the holy hill of God. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం. కానీ నీతిగా నడవటము, యథార్థంగా ప్రవర్తించేవాడు ఎలా ఉంటాడు పాస్టర్? How does a person who walks blamelessly, who walks righteously, who speaks truth, how does he look like? ఎలా కనబడతాడు ఆ మనుషుడు? నాకేమైనా చెప్తారా అని అడిగితే దావీదు దాని గురించి చెప్తున్నాడు. 2వ వచనంలోని మాటలు చూడండి. లుక్ ఇన్ టు ద వర్స్ నెంబర్ 2. 2వ వచనంలో దావీదు తన గ్రంథములో ఏమంటున్నాడు, తన కీర్తనలో ఏమంటున్నాడు చూడండి. 3వ వచనం, సారీ 3rd verse. అట్టివాడు, హీ స్టార్ట్స్ విత్ ద వర్డ్ అట్టివాడు. అట్టివాడు అంటే హృదయములో యథార్థత కలిగిన వాడు, యథార్థత కలిగి ప్రవర్తించేవాడు, నీతిని అనుసరించి నడిచేవాడు, హృదయపూర్వకంగా నిజం పలికేవాడు. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ప్రేమైన వర్లరా, హౌ డు యు యూజ్ యువర్ టంగ్? వాట్ డు యు డూ విత్ యువర్ టంగ్? నీ నాలుకతో నువ్వేం చేస్తున్నావో నువ్వు ఎప్పుడైనా గమనించావా? డిడ్ యు పే ఎనీ అటెన్షన్? Do you know what does it mean to slander a person? What does slandering mean? Do you know? Meaning ఏంటో తెలుసా? The action or crime of making a false spoken statement damaging to a person's reputation. ఒక మనిషి యొక్క రెప్యుటేషన్ అసాసినేట్ చేయడానికి కొరకే నువ్వు పలికే ఫాల్స్ అక్యూజేషన్స్ ఉన్నాయి చూడండి, వాటిని ఏమంటారంటే స్లాండరింగ్ అంటారు. దట్స్ వాట్ ఈస్ స్లాండరింగ్. నువ్వు ఎప్పుడైనా ఎవరిదైనా రెప్యుటేషన్ అసెసిన్ చేసావా? తన పర్సనల్ ఇమేజ్ ను నువ్వు డ్యామేజ్ చేసావా? నువ్వు దాన్ని హత్య చేసావా? డిడ్ యు మర్డర్ ది రెప్యుటేషన్ ఆఫ్ ఎ పర్సన్ విత్ యువర్ మౌత్? థింక్ ఆఫ్ దాట్. దాని గురించి ఆలోచన చెయ్యి. తన చెలికానికి, చెలికాడు అన్న పదము ఫ్రెండ్, తన స్నేహితుడికి, ఇంగ్లీష్ లో ఆ వర్డ్ మిస్సింగ్ ఉంది, స్నేహితుడు అనే వర్డ్. కానీ ప్రేమైన వర్లరా, ఫ్రెండ్ కు నువ్వు ఈవిల్ చేసేవాడవా, నష్టము చేసేవాడవా? ప్రేమైన వర్లరా, నీ నాలుకతో, నీ నోటితో నష్టము చేసేవాడివా? Do you use your mouth like that? నీ నోరును అలా వాడేవాడవా? ఆలోచన చేయి. తన పొరుగువాని మీద నింద మోపడము, నింద, ఫాల్స్ అక్యూజేషన్ అపాన్ నైబర్స్. ఆ పనే చేయలేదు, అతని మీద ఆ పని మోపడం. ఇంతకు ముందు మనం ఉదయం చెప్పుకున్నట్టుగా యోసేపు అసలు పోతీఫర్ భార్యను చెడు చూపుతోని చూడనే లేదు, కనీసం ఆ చూపే చూడలేదండి. అమ్మగారు ఏం చేశారో తెలుసా? యోసేపు యొక్క కోటును చేతిలో పట్టుకునేది. అసలు ఈమె చేతిలోకి కోట్ ఎట్లా వచ్చింది? పై వస్త్రం ఎలా వచ్చింది? జోసెఫ్ కోట్ ఈమె చేతిలోకి ఎట్లా వచ్చిందంటే, ఈమె జోసెఫ్ ను ఫోర్స్ చేయబోతే ఆమె దగ్గర నుండి పారిపోయే సీన్ లో తన పై వస్త్రమును వదిలేసి పారిపోయాడు అన్న విషయం బైబిల్లో చెప్తుంది. అలా వదిలిపోయేటప్పుడు ఆయన పై వస్త్రాన్ని వదిలిపెట్టాడు. దాట్స్ ద రియల్ స్టోరీ. పోతీఫర్ వచ్చినాక ఆమె చెప్పిన స్టోరీ ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు తీసుకొచ్చిన ఈ హెబ్రియుడు నన్ను బలవంతము చేయబోయాడు, నన్ను బలవంతం చేయగా నేను ఆయనను అభ్యంతరపరిచి కేకలు పెడితే ఇంటి పనులు రాగా అతడు పారిపోతుంటే నేను వాడిని పట్టుకోవడానికి పోతే వాడు కోట్ వదిలిపెట్టి నా దగ్గరికి వెళ్ళిపోయాడు. యు సీ ది అక్యూజేషన్ దట్ ఈస్ బీయింగ్ బ్రాట్. ఫాల్స్ అక్యూజేషన్. నీ నోరును నువ్వు ఎలా వాడుతున్నావు? ప్రేమైన వాడు, భక్తుడు ఏమంటున్నాడంటే దావీదు, అవును, యథార్థ ప్రవర్తన కలిగిన వారు ఎవరు, నిజము పలుకువారు ఎవరు అన్న విషయాన్ని వారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. అబ్జర్వ్ దేర్ మౌత్, అబ్జర్వ్ దేర్ టంగ్. వారి నోరును చూడండి, వారు ఎలా వాడతారో దాన్ని బట్టి అర్థమవుతుంది. నంబర్ 1, యథార్థ ప్రవర్తన కలిగిన వారు, నీతిని అనుసరించేవారు, నిజము పలికేవారు, వారు కొండములు చెప్పరు, కొండములు ఆడడు, అతడు కీడు చేయడు, నింద మోపడు. ఒకవేళ ఆ కేటగిరీలో ఉంటూ నేను ఇంకా దేవుని సహవాసములో ఉన్నాను అని నువ్వు మోసపోతున్నావు. ఇఫ్ యు ఆర్ స్టిల్ స్లాండరింగ్, if you are still doing evil to your neighbor or wrong to your neighbor, and if you continue to slur others or your neighbors, and if you think that you are still in fellowship with God, not just the relationship, I'm talking about the fellowship. ఒకవేళ నువ్వు ఇంకా ఫెలోషిప్ లో ఉన్నావు అని భ్రమపడితే, if you are in that illusion, then it's time that you wake up. నువ్వు మేల్కోవడం మంచిది.
అది రైట్ కాదు. ఆ తర్వాత బైబిల్ ఏమని చెప్తుందో దయచేసి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ తర్వాత బైబిల్ ఏం చెప్తుందో చూడండి ప్రియమైన వారలారా. నెక్స్ట్ వర్స్ ప్రియమైన వారలారా, 4th verse లోని మాట. 4th verse లో దేర్ ఆర్ 2 characteristics దట్ ఆర్ మెన్షన్డ్. 2 విషయాలని చెప్పాడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించుడు. నీచుడు నీచంగా చూడాలి అంటే ప్రియమైన వారలారా, సింపుల్ మీనింగ్ when you read into the original translations of the Hebrew పదాన్ని తీసుకొని మీరు దాని భావన చూస్తే is to reject disapprove అన్న పదాలు కనబడతాయి. those are the meanings. అంటే don't approve it. ఉదాహరణకు ఇప్పుడు బ్రేక్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆ బండి కండిషన్ లో లేదు, బ్రేక్ సరిగా లేవు, లేకుంటే ఆ బండి కండిషన్, ఇంజన్ కండిషన్ సరిగా లేదు, లేకుంటే విండోస్ సరిగా లేవు, అయినా కానీ పర్మిషన్ కోసం వచ్చాడు అనుకోండి. అలాంటి బండికి నువ్వు పర్మిషన్ ఇస్తావా? విల్ యూ గివ్ యువర్ అప్రూవల్ ఆర్ డిసప్రూవల్? ఆ భక్తిహీనుడు నీచుడిగా అన్న మాట అర్థం ఏమిటంటే, క్రైస్తవులమైన మనము మన తోటి వారు ఎవరైనా తప్పు చేసినప్పుడు దాన్ని తప్పే అని అనాలే గాని మనము వారు సన్మానానికి అర్హులు, మెచ్చుకోదగిన వారు, వీరు మంచివారు, డోంట్ గో బై దేర్ సోషల్ స్టేటస్, డోంట్ గో బై దేర్ మనీ, డోంట్ గో బై దేర్ డెసిగ్నేషన్. దాన్ని బట్టి చూడకండి ప్రియమైన వారలారా. డు యు గివ్ ఆనర్, రెస్పెక్ట్ టు ఎ పర్సన్ బేస్డ్ ఆన్ హిస్ సోషల్ స్టేటస్, బేస్డ్ ఆన్ హిస్ క్యాస్ట్ సిస్టమ్, బేస్డ్ ఆన్ హిస్ ఎకనామిక్ స్టేటస్? అలాగ మీరు చూసి ఎవరికైనా సన్మానం చేస్తున్నారా? దట్స్ నాట్ హౌ యూ షుడ్ ఆనర్ ఎ పర్సన్. యథార్థంగా ప్రవర్తించేవాడు, లేకుంటే దేవునితో పాటు రేపు నిత్యములో సహవాసం చేసేటోడు ఇక్కడ భూమిలో మీద ఉన్నప్పుడు అతడు ఏం చూస్తాడు తెలుసా? ది వన్ క్రైటీరియా దట్ హీ విల్ లుక్ ఫర్ ఇస్ ద వన్ హూ ఫియర్స్ ద లార్డ్. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరు అన్న ఆ ఒక్క క్రైటీరియా మీదనే అతడు వారిని సన్మానిస్తాడు. బైబిల్లో మనకు తల్లిదండ్రులను సన్మానించుము అన్న విషయాలు చెప్పబడడం మనం విన్నాం. వాక్యమును ఉపదేశించే వారిని రెట్టింపు సన్మానంతో చూడండి అన్న మాటలు విన్నాం. సన్మానం చేయడం అంటే ఆనర్ దెమ్, రెస్పెక్ట్ దెమ్, పే యువర్ ఆనర్, హోమేజ్ టు దెమ్ అన్న మాటను మనం చూస్తాం. వారిని గౌరవించాలి ప్రియమైన వారు. భారతదేశ సాంప్రదాయంలో ఇన్ ఇండియన్ ట్రెడిషన్ లో ఆ తల్లిదండ్రులను, టీచర్లను దేవుని స్థాయిస్తారు వారికి. అందుకని మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అన్న మాటలు మనకు సంస్కృతం భాషలో ఉన్నాయి. ఎందుకంటే దే గివ్ ద స్టేటస్ ఆఫ్ గాడ్. దేవునికి ఇచ్చే స్థాయి, లేకుంటే దేవునికి ఇచ్చే గౌరవాన్ని తల్లిదండ్రులకు, వారికి జ్ఞానమును నేర్పించే గురువులకు ఇస్తారు. నేను చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే అది చేయమని కాదు. నేనేమంటున్నానంటే సన్మానము చేయడం, గౌరవించే విషయం నేను చెప్తున్నాను. యు షుడ్ ఆనర్. అయితే ఎవరిని ఆనర్ చేస్తున్నాడో చూడండి. దాన్ని బట్టి అతడు యథార్థమైన హృదయుడా, నీతిని అనుసరించువాడా, సత్యమును బట్టి పలుకువాడా కాదో అర్థమైపోతుంది అన్న విషయం చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట ఉంది. అదే 4th verse లో ఇంకొక మాట ఉంది. ద లాస్ట్ లైన్ who keeps an oath even when it hurts and does not change mind. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇది కొద్దిగా పెద్ద విషయం ప్రియమైన వారలారా. బైబిల్లో చాలా మంది ఏమంటారంటే, యేసు ప్రభు ప్రమాణం చేయొద్దని చెప్పిండు, పాత నిబంధనలో ప్రమాణం చేయమని చెప్పిర్రు. ప్రియమైన వారలారా, డు యు నో ప్రమాణం పాత నిబంధనలో దేవుడు ఎప్పుడు చేయమన్నాడని? ఆర్ యు వెరీ షూర్ న్యూ టెస్ట్మెంట్ టాక్స్ దట్ వి షుడ్ నాట్ స్వేర్? ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ అంతటిని బాగా పరీక్షించి చూడండి ప్రియమైన వారలారా. ఎప్పుడన్నా వివాదాస్పదమైన విషయం వచ్చిందనుకోండి, ఎదుటివాడు నీ మాటను నమ్మటం లేదు, నువ్వు చెప్పే సత్యాన్ని నమ్మడం లేదు, అయితే అక్కడ వివాదాస్పదమైన ఒక డిస్ప్యూట్ ఉంది, ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, అండ్ యు ఆర్ అన్ఏబుల్ టు సెటిల్ ఇట్ అవుట్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ వెన్ యు ఆర్ టెల్లింగ్ ద ట్రూత్ అండ్ యు డోంట్ నో హౌ టు ప్రూవ్ దట్ ట్రూత్. ఆ సత్యాన్ని ప్రూవ్ చేయడం నీకు తెలియదు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, స్వేర్ బై గాడ్, దేవుని మీద ప్రమాణము చేసి చెప్పుము. అయితే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. గాడ్ విల్ హోల్డ్ యు గిల్టీ ఇఫ్ యు టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ వెయిన్. అందుకని పదాజ్ఞలలో ఆ మాట చెప్పాడు, డు నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, దేవుని పేరు నార్మల్ గానే ఉచ్చరించకూడదు అని కాదు. దేవుని పేరును అబద్ధముల కొరకు ప్రమాణముగా వాడకూడదు. దేవుని యొక్క పేరును దుష్కార్యములు చేయడానికి కొరకు నువ్వు వాడకూడదు. వాటికి గ్యారంటీగా ఇవ్వడానికి నువ్వు వాడకూడదు.
బైబిల్లో చాలా మంది ప్రమాణాలు చేశారు ప్రియమైన వాళ్ళు దేవుని మీద. అయితే యథార్థమైన ప్రమాణాలు చేశారు, బైబిల్లోనే చెప్పబడుతుంది. అయితే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఆ కాంటెక్స్ట్ ఏంటిదంటే, యేసు ప్రభు చెప్పే కాంటెక్స్ట్ ఏంటంటే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు, మీ నీతి యువర్ రైచియస్నెస్ ఇఫ్ ఇట్ డజంట్ exceed the righteousness of Pharisees and scribes, పరిసయ్యుల యొక్క నీతియు శాస్త్రుల యొక్క నీతి కంటే నీ నీతికి అధికము కాకపోతే, ఇఫ్ యువర్ రైచియస్నెస్ ఇస్ నాట్ మోర్ దాన్ ది రైచియస్నెస్ ఆఫ్ ఫారిసీస్ అండ్ ది స్క్రైబ్స్, యు విల్ నో వే ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. వారి నీతి కంటే మీ నీతి అధికము కావాలి అన్న మాట రాయబడుతుంది ప్రియమైన వారలారా, రాయబడుతుంది. ఇఫ్ యు వాంట్ టు పుట్ ఇట్ ఆన్ ది స్క్రీన్, గో టు మాథ్యూస్ గాస్పెల్, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. ఐ గివ్ యూ ది వర్స్ నంబర్. నేను మీకు ఆ వచనాన్ని నేను మీకు ఇస్తానండి ప్రియమైన వారలారా. వర్స్ నెంబర్ 36, 34, 35, 36 లో మీరు ఆ మాటలు చూడొచ్చు. ఎస్పెషల్లీ 36 and 37, ఇఫ్ యూ కెన్ పుట్ ఇట్ వుడ్ బి వెరీ గుడ్. 36 and 37 లో, బట్ ఐ టెల్ యూ డు నాట్ స్వేర్ an oath at all, either by heaven or by earth or by the city of Jerusalem. 37th verse is very, very essential. Let what you say be simply yes or no. Anything more than this comes from evil. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అంతకు మించింది ఒకవేళ అలా కాకుండా ఉంటే, రిమెంబర్ దిస్ వన్, దుష్టుని నుండి పుట్టునది. యేసుప్రభు ఏమంటూ చెప్తున్నాడు తెలుసా? మనము మన మాట అవునంటే అవును, కాదని కాదు అన్నట్టుగా మనం లేకుండా మాట్లాడేటప్పుడు, వాట్ వి డూ ఇస్ వి గివ్ ప్లేస్ టు సేటన్. దుష్టునికి మనము చోటిచ్చి ఆ దుష్టత్వము నిండిన వారమై మనం మాట్లాడుతున్నాము అన్న మాటను ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు. ప్రియమైన జాగ్రత్త గమనించుదాం ప్రియమైన వారలారా, మనం నేర్చుకుందాం. ఇక్కడ చూద్దాం, నువ్వు ప్రమాణం చేస్తే నువ్వు మాటకు నిలబడతావా? ఎస్పెషల్లీ ప్రియమైన వారలారా, ఐ వాంట్ టు టాక్ అబౌట్ ది మ్యారీడ్ పీపుల్. పెళ్లిళ్ళు చేసుకునే వారి గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. భార్య భర్తలారా, మీరు మీ పెళ్లి ప్రమాణాలలో మీరు ఏమని ప్రమాణం చేశారో మీకు తెలుసా? Do you know that you swear, you took an oath upon God? దేవుని మీద మీరు ప్రమాణం చేశారని మీకు తెలుసా? మేలుకైనను కలిమికైనను, మేలుకైనను కీడుకైనను, కలిమియందును లేమియందును, వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను నా భర్తనుగా నిన్ను సంరక్షించి నా భర్తనుగా చేసుకొనుటకు తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రమాణము చేయుచున్నాను, మరణము మనలను ఎడబాపు వరకు అన్న మాటలు మనం మాట్లాడతాం. డూ యూ రిమెంబర్ దట్ యు హ్యావ్ ప్రామిస్డ్ దట్ యు హ్యావ్ టేక్ అన్ ఓత్ అపాన్ గాడ్? దేవుని మీద బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? పరలోకములో దేవుని మందిరములో దేవుని యొక్క పర్వతం మీద నివసింపబోయే వారు ఎవరో తెలుసా? వారు ప్రమాణము చేస్తే నష్టం కలిగినా గాని వెనకకు పోరు. ప్రియమైన వారు, ఒకసారి మాట ఇచ్చామనుకోండి ప్రియమైన వారులారా, మాట మీద నిలబడడం అలవాటు మనకు ఉండాలా. క్రైస్తవులం ప్రియమైన వారులారా, మనము యేసు ప్రభును నమ్ముకున్న బిడ్డలం. యేసు ప్రభు మనకు స్ట్రిక్ట్ గా చెప్తున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రియమైన వారులారా, నష్టం కలిగిందని వెనకకు పోవద్దు. బైబిల్లోని ఒక సన్నివేశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వారులారా. యెహోషువ గ్రంథం 9th chapter 10th chapter 2 chapters మీరు చదువుకొని నేను నోటికి చెప్తాను. గిబ్యోనీయులు మోసముతో ఇశ్రాయేలీయులతో నిబంధన చేసుకున్నారు. యెహోషువకు తెలిసినప్పుడు యెహోషువ వెనకకు పోయి వారిని హతము చేయలేదు. యెహోషువ వారిని ఏం చేశాడు తెలుసా? నిబంధనే, ప్రమాణమే, వెనకకు పోరాదు. కాబట్టి వారిని సేవకులుగా చేసుకున్నాడు. మందిరము కొరకు కట్టెలు కొట్టువారు గాను నీళ్లు మోయేవారు గాను చేశాడు. 10th chapter లో గిబియోనీయుల మీదకి 5 రాజులు వారందరూ కూడా యుద్ధానికి వచ్చారు. వారు నిస్సహాయ స్థితిలో మొరపెట్టుకున్నారు, సహాయం కొరకు దూతలను పంపుకున్నారు. యెహోషువ రాత్రి వచ్చాడు వారి సహాయం కొరకు. ప్రియమైన వారలారా, మాటిస్తే వెనకకు పోకూడదు. ఆ తర్వాత వచనాన్ని చూద్దాం. 15th Psalm 15th verse లోని మాటలు చూడండి. ఇంకొక 2 అడిషనల్ క్వాలిటీస్ గురించి కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. Psalm 15 5th verse, తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకొనడు. తన ద్రవ్యము వడ్డీకియడు. అనేకులు
15th చాప్టర్ లోని తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అన్న మాటలను చూసి అసలు నిజంగానే వడ్డీకి ఇయ్యొద్దేమో అన్న ఆలోచనలోనికి వెళ్తారు. ప్రియమైన వారలారా, వడ్డీకి ఇయ్యొద్దు అన్న విషయం కాదండి ప్రియమైన వారలారా. బైబిల్లో చెప్పబడుతున్న మాట, లేకుంటే కీర్తనకారుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రియమైన వారలారా, వడ్డీకి ఇయ్యొద్దు అని కాదు, అసలు వడ్డీకి ఇయ్యొచ్చా ఇయ్యరాదా, ఎప్పుడు ఇయ్యాలి, ఎవరికి ఇయ్యాలి, ఏంటి అన్న విషయాలు మీకు కావాలంటే కైండ్లీ నోట్ డిట్రానమీ చాప్టర్ నంబర్ 15 వర్స్ నంబర్ 7 to 11. డిట్రానమీ చాప్టర్ నంబర్ 15 వర్స్ నంబర్ 7 to 11. టైం తక్కువగా ఉంది కాబట్టి నేను అదంతా చదవట్లేదు. ఐ టెల్ యూ ఓరల్లీ, నేను ఓరల్ గా మీకు చెప్తాను. అక్కడ ఏమని రాయబడుతుందంటే, మీ సహోదరులలో, మీ దేశస్తులలో, ఇశ్రాయేలీయులలో ఎవరైనా పూర్ ఫెలో ఇజ్రాయెలైట్ ఉంటే మీరు అతనికి తప్పకుండా అప్పియవలెను, మీ హృదయమును కఠినము చేసుకొనకూడదు అన్న మాటను క్లియర్ గా రాస్తున్నాడు. మీరు అతనికి అప్పు ఇయ్యాలి, అతనికి మీరు వడ్డీకి ఇవ్వాలి, మీరు అతనికి అప్పు ఇయ్యవలెను. యు సీ ది లాస్ట్ ఎండింగ్, వానికి అప్పు ఇయ్యవలెను అన్న మాటను మీరు వానికి అప్పు ఇయ్యాలి. అవును ప్రియమైన వారు, అప్పు ఎప్పుడు ఇయ్యాలో తెలుసా? ఎవడన్నా నిజంగా బ్రతకడానికి వానికి కష్టంగా ఉంది, వాని జీవనానికి కష్టంగా ఉంది, నువ్వు వానికి బిల్డప్ చేయాలనుకుంటున్నావు, నువ్వు వానికి ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నావు, అప్పుడు నువ్వు వానికి అప్పు ఇయ్యాలి. మార్వడీలలో ఏం చేస్తారో తెలుసా? మార్వడి జనాంగంలో ఈ సాంప్రదాయం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, వారి వారి ప్రజలలో ఎవరైనా బీదవారు ఉంటే అందరూ తలా ఇన్ని డబ్బులు వేసి ఆ వ్యక్తి చేత ఏదైనా వ్యాపారం పెట్టిస్తారు. అప్పుడు మెల్లిమెల్లిగా వ్యాపారం చేసుకుంటూ వాడు ఎదగాల. అలా ఎదిగిన తర్వాత వాడు అప్పును గట్టేసుకుంటాడు. ఆ ఆచారము, ఆ పద్ధతి మార్వడీస్లలో ఉంది. అయితే ఈ పద్ధతి ఏమి మార్వడీలలో ఉండడం కొత్త కాదండి, ఇది ఆల్రెడీ ఇజ్రాయెలైట్స్ లలో ఉన్న పద్ధతే. దేవుడు ఏమంటున్నా అంటే, బీదవారు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు ఉన్నప్పుడు వారి కష్టంలో వారిని ఆదుకోవడానికి అప్పివ్వండి అన్న మాట అన్నాడు. అయితే అప్పిచ్చేటప్పుడు ఇంకొక ప్యాసేజ్ ను కూడా మీరు గుర్తుంచుకోవాలి. డిట్రానమీ చాప్టర్ నంబర్ 29 వర్స్ నంబర్ 19 to 20. డిట్రానమీ చాప్టర్ నంబర్ 23 వర్స్ నంబర్ 19 to 20 లో దేవుడు ఏమంటున్నాడే, నువ్వు అతనికి అప్పిచ్చేటప్పుడు అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు, వడ్డీకి నువ్వు తీసుకోకూడదు. ఫెలో ఇజ్రాయెలైట్స్ దగ్గర నుండి వడ్డీ తీసుకోరాదు, బట్ ఫ్రమ్ అన్ ఏలియన్. ఆ తర్వాత వచనములు ఏమంటాడంటే, ఫ్రమ్ అన్ ఏలియన్ యూ కెన్ చార్జ్ ఇంట్రెస్ట్, అపాన్ హిమ్ యూ కెన్ చార్జ్ అన్ ఇంట్రెస్ట్ అనే విషయాన్ని ఆ తర్వాత వచనంలో రాస్తున్నాడు ప్రేమ. ఫ్రమ్ ఏ ఫారినర్ యూ కెన్ చార్జ్ ఇంట్రెస్ట్. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వడ్డీకి సహాయము చేకొరకు. పాయింట్ ఏంటో తెలుసా అండి? ఒకరిని కనికరించి నువ్వు ఇస్తావా లేదా? ద్వితీయోపదేశ కాండంలో 15వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసా అండి? నువ్వు ఆ పేద సహోదరునికి ఇయ్యకుండా పోతే వాడు నీ దగ్గర నుండి పోయేటప్పుడు నీ దగ్గర ఉంచుకొని కూడా నువ్వు ఇయ్యలేదు గనక, వాడు పోతూ నాకు ఇయ్యలేదు అని వాడు మూలుగుతే, వాని హృదయంలో వాడు యెహోవాకు మొరపెడితే అది నీకు పాపమగును అన్న మాటను క్లియర్ గా అక్కడ రాస్తున్నారండి ప్రియమైన వారలారా. నెక్స్ట్ వచనంలోని మాటలు చూడండి. అక్కడే నెక్స్ట్ వచనంలోని మాటలు చూడండి. డిట్రానమీ 15th చాప్టర్ లో ఆ మాటలు కానీ మీరు గమనిస్తే ఆ ఒక్క లైనే నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టం. 9th verse ప్లీజ్. 9th verse ఆ లాస్ట్ ఆ 3 లైన్లు చూడండి. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యక పోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. ప్రియమైన వారలారా, అందుకనే ఎవరైనా నిజంగా బీదవారు, నిజంగా నిస్సహాయులు, నిజంగా కష్టకాలంలో ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా వస్తే వారికి సహాయం చేయండి. ఎందుకంటే సహాయం చేయకుండా వాళ్ళు పోయేటప్పుడు దేవుడు వీనికి ఇంత ఇచ్చాడు కానీ వీడు నాకేం ఇస్తలేడు అని వాడు లోపట అనుకుంటే అది నీకు పాపం అవుతుంది. అయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు తప్పకుండా కష్టాలలో ఉన్న వారికి అప్పిస్తాడు, లేకుంటే వారిని ఆదుకుంటాడు అన్న మాట చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 15th Psalm 5th verse లాస్ట్ లైన్ లోని మాటను చూడండి. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. నిరపరాధి, అతడు ఏ అపరాధము చేయలేదు కానీ అతన్ని చెరుపుటకై. సాధారణంగా ఆడపిల్లలను చెరపడం మనం విన్నాము. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? వీడు అపరాధం చేయలేదు,
అయితే వీనికి న్యాయముగా రావాల్సిన హక్కును రాకుండా చేయడానికి వాణ్ణి చెరుపుతారు, వాణ్ణి చెడ్డవాడిగా చిత్రీకరిస్తారు. అలా చిత్రీకరించడానికి డబ్బులు తీసుకుంటారు. దాట్స్ వాట్ ఈస్ కాల్డ్ బ్రైబ్. బ్రైబ్ అని దేన్ని అంటారో తెలుసా? ఒకరిని నువ్వు జస్టిస్ లేకుండా చేయడానికి కోసం ప్రయత్నం చేయడానికి నువ్వు డబ్బులు తీసుకుంటావు చూడు, దాట్స్ వాట్ ఈస్ బ్రైబ్. ఒకని రైట్ నువ్వు తీసివేయడానికి కొరకు, ఇఫ్ యు వాంట్ టు స్టీల్ సంబడి ఎల్స్ రైట్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇఫ్ యు టేక్ మనీ ఫర్ ఇట్, దాట్స్ వాట్ ఈస్ బ్రైబ్. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ప్రేమైన వారలారా, మీ ఉద్యోగాలలో కానీ లేకుంటే ఎక్కడన్నా మీరు లంచము తీసుకొని న్యాయాన్ని తిప్పేస్తున్నారా? దాట్ విచ్ షుడ్ బి డన్, అది తిప్పేస్తున్నారా? ప్రేమైన వారలారా, ఇండియాలో ఒక ఫేమస్ కేసు ఇప్పుడు హత్రాస్ లో జరిగిన కేసు నడుస్తుంది. చాలా మంది త్రూఅవుట్ ఇండియా ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యోగి గారిని అడుగుతున్నారు న్యాయం చేయాలని. చెరిపే ప్రయత్నం చేయకూడదండి, నిరపరాధులను కాపాడే ప్రయత్నం చేయకూడదు. వారు నిరపరాధులను కాపాడే ప్రయత్నం చేయాలి, అపరాధులను కాపాడే ప్రయత్నం చేయొద్దు. అపరాధులను కాపాడడానికి కొరకు డబ్బులు తీసుకునే ప్రయత్నాలు చేయకూడదు, మెటీరియల్స్ తీసుకునడానికి ప్రయత్నం చేయొద్దు. దాట్స్ బ్రైబ్ తీసుకోకూడదు. 5 విషయాలు చెప్పాడు. కొండములు చెప్పడు, తన చెలికానికి కీడు చేయడు, వారి మీద నింద మోపడు, నీచుణ్ణి అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. అతని యొక్క బైబిల్ ఏమని రాశారంటే, అతడు మాట ఇస్తే మాట తప్పడు ప్రమాణం చేసినప్పుడు, అతడు అప్పిస్తాడు, అతడు వడ్డీ తీసుకోవడానికి ఇష్టపడడు, అతడు నిరపరాధిని చెరపడానికి కొరకు లంచము పుచ్చుకొనడు. ప్రేమైన వారల, కొండములు ఆడడు, గణపరుస్తాడు దేవుని యందు భయభక్తులు గలవారిని, ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట తప్పడు, అతడు వడ్డీకి ఇస్తాడు, కనికరము చూపుతాడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ 5 చెప్పాడు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే ఈ 5 గాని ఒకవేళ నిలబడగలిగితే అతడు దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఉండేవాడై ఉంటాడు అన్నమాట చెప్తున్నాడు. అయితే ఈ కీర్తన చదివేటప్పుడు క్రియల మూలముగా రక్షించబడతారు అన్నలాంటి భావన కనబడుతుంది. వి వుడ్ బి సేవ్డ్ బై వర్క్స్ అన్నట్టుగా అనిపించవచ్చు మనకు, కానీ దట్స్ నాట్ వాట్ ద రియల్ స్టోరీ ఈజ్. రియల్ స్టోరీ అది కాదండి. రియల్ స్టోరీ ఏంటో తెలుసా? అందుకనే 3వ వచనం దగ్గర నుండి అట్టివాడు, తాను, తనకు అన్న మాటలు కనబడతాయి. అట్టివాడు, తన పొరుగువానికి, తన, అతడు అన్న మాటలు కనబడతాయి. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ అప్రైట్ ఇన్ హిస్ హార్ట్. ఇతడు యథార్థవంతుడు, ఇతడు నీతిని అనుసరించేవాడు, ఇతడు ఇది గనుక ఇలా ప్రవర్తిస్తాడు, ఇతడు ఇలాంటి వాడు కనుక ఇలా ప్రవర్తిస్తాడు. హీ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ బిహేవియర్ దట్ హీ విల్ హ్యావ్. అది వాక్యం చెప్పేది. అవును, ఇంతకు ఇతడు యథార్థవంతుడు ఎలా అయ్యాడు? ఇంతకు ఇతడు ఎలా మంచివాడయ్యాడు అంటే, ప్రియమైన వారలారా, హెబ్రీ గ్రంథములోని 9వ అధ్యాయములోని 14వ వచనంలోని మాటలు చూడండి ప్రియమైన వారలారా. హీబ్రూస్ చాప్టర్ నంబర్ 9 వర్స్ నంబర్ 14. హీబ్రూస్ చాప్టర్ నంబర్ 9 వర్స్ నంబర్ 14 ను చూడండి ప్రియమైన వారలారా. How much more then will the blood of Christ, who through the eternal Spirit offered himself unblemished to God, cleanse our conscience from acts that lead to death, so that we may serve the living God. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇట్ ఈస్ ఆల్వేస్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు రక్తము నీ మనస్సాక్షిని, నిర్జీవమైన క్రియలు అంటే డీడ్స్ విచ్ విల్ లీడ్ టు డెత్, యాక్ట్స్ విచ్ లీడ్ టు డెత్, మరణమునకు నడిపించే పనులు ఏవైతే ఉన్నాయో, ఏ క్రియలు అయితే ఉన్నాయో అలాంటి క్రియలు అన్నిటి నుండి కడిగేసి నిన్ను పవిత్రపరిచి నీకు ఒక క్లియర్ కాన్షియన్స్, మనస్సాక్షినిచ్చి యథార్థమైన హృదయము, నీతిని అనుసరించే హృదయము, సత్యమును పలికే హృదయమును నీకు కలగజేసి నువ్వు దేవుణ్ణి ఆరాధించేవాడిగా నిన్ను యేసు రక్తము చేస్తుంది. సో సాల్వేషన్ ఈజ్ ఆల్వేస్ బై వర్క్స్, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఈజ్ ఆల్వేస్ బై వర్క్, న్యూ బర్త్ ఈజ్ ఆల్వేస్ బై జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని బట్టి అవి కలుగుతాయి. అయితే మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఐ క్లోజ్ అండి.
మనము స్నానం చేస్తాం. అయితే స్నానము చేయక ముందు మురికి అయిపోయిన బట్టలను తీసి పక్కకు పెట్టేసి మనం అందరం స్నానం చేసుకుంటాం. స్నానం చేసుకుని వచ్చినాక బయటికి మళ్ళీ మురికి బట్టలు తీసుకొని ఎవరమైనా మనం వేసుకుంటామా? ఎవ్వరము కూడా వేసుకోము ప్రియమైన వాళ్ళ. దేవుని యొక్క వాక్యములో కూడా అలాగే చెప్తున్నది. పాప స్థితిలో ఉండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాక్యము చేత ఉదక స్నానమును పొందుతూ యేసు ప్రభు రక్తం ద్వారా స్నానమును పొందుతూ మన పాపాలను కడుక్కొని పరిశుద్ధంగా అయిన మనము మళ్ళీ ఆ మురికి బట్టలు వేసుకోవడం ఎందుకు? యథార్థమైన హృదయము కలిగి నీతిని అనుసరిస్తూ సత్యమును పలుకుతూ నువ్వు జీవించాలి కదా. అలా జీవించే వాడవైతే నిన్ను ఎవరు కూడా కదల్చలేరు. ప్రేమైన వారలారా, నిందలు మోపేటోళ్ళు రారు అని నేను అనను, వస్తారు. నీ మీద కొండెములు చెప్పేవారు రారు అని నేను అనను, వస్తారు. కానీ నువ్వు మాత్రం కదల్చబడవు. ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్, నన్ షల్ మూవ్ యు. ఎవ్వరు కూడా నిన్ను కదల్చలేరు. ఎందుకంటే దేవుడు స్థాపించిన నియమాలు అవి. ప్రేమైన వాళ్ళ సామెతల గ్రంథంలో రాయబడుతున్న మాట ఏమిటో తెలుసా? దేవుని యొక్క జ్ఞానమునకైనను యెహోవాకు విరోధముగా జ్ఞానమైనను తెలివైనను ఆలోచన అయినను వర్ధిల్లదు. అలాంటిది లేదు. దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ నో విజ్డమ్, దెర్ ఇస్ నో అండర్స్టాండింగ్, దెర్ ఇస్ నో ఇన్సైట్ అగైన్స్ట్ ద లార్డ్. యెహోవాకు విరుద్ధమైనది లేదు ప్రియమైన వారు. దీస్ ఆర్ ద వేస్ ఆఫ్ గాడ్. మనం మాట్లాడుకునేవన్నీ కూడా దేవుని మార్గం. యు స్టార్ట్ వాకింగ్ ఇన్ దెమ్ అండ్ యూ విల్ బి ఇమ్మూవబుల్. నువ్వు కదల్చబడని వాడివిగా ఉంటావు. కదల్చబడని వాడివిగా ఈ లోకములో ఉండడమే కాదండి, రేపటి కాలం ముందు దేవుడు ఈ లోకమును చెలించేటప్పుడు, when God shakes the heavens and the earth, ఎందుకంటే హెబ్రీ గ్రంథకర్త ఆ మాట చెప్తున్నాడు 12వ అధ్యాయంలో, ఇంకొక మారు నేను భూమిని మాత్రమే కాదు ఆకాశములను కూడా కదిలిస్తాను, లేకుంటే పరలోకాన్ని కూడా నేను షేక్ చేస్తాను. అలా కదిలించేటప్పుడు when God shakes the entire universe, నువ్వు కదలని వాడిగా ఉంటావు. యూ విల్ బి అన్ ఇమ్మూవబుల్ పర్సన్. నువ్వు కదలని స్థిరమైన సియోను కొండలాగా ఉంటావు. అలా ఉండాలని దేవుని ఆశ. అలా నువ్వు ఉండడానికి కొరకే యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. అలా నువ్వు ఉండి నువ్వు వర్ధిల్లుచు, నువ్వు ఆశీర్వదించబడాలని దేవుని కోరిక. అటు కృప దేవుడు మీకును మాకును అందరికి దయచేయను గాక. తలలోంచుదాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన దేవా, నీ నామమునకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సాయంకాల వేళలో ప్రభువా నీ సన్నిధానములో ప్రార్థిస్తున్నాం. We have heard a beautiful word, O Lord. Who can dwell with you upon your holy hill? ప్రభువా, యేసు ప్రభు రక్తమునందు కడగబడి మేము పొందిన రక్షణను మా క్రియలలో చూపిస్తే అలాంటి వారు నాయనా నీ పరిశుద్ధ పర్వతం మీద ఉంటారు. అలాగూ జీవించుట కొరకు give us the help of your spirit, O Lord. May your spirit, the Holy Spirit, enable every one of us, equip every one of us to live holy according to your ways, to walk in your ways, so that you would be honored and you would be glorified in everything that we do and in everything that we act, O Lord. Be glory and honor to your name. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.